శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన రోజున జగన్ ను తిరిగి తీసుకెళ్లకుండా వెనక్కి వెళ్లిన హెలికాప్టర్ పైలట్ కో పైలట్లను పోలీసులు విచారించనున్నారు. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లిలో మృతి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ హెలికాప్టర్లో రామగిరి మండలం కుంటిమద్ది వరకు వచ్చారు. అక్కడ హెలికాప్టర్ నుంచి జగన్ దిగక ముందే వైసీపీ కార్యకర్తలు బ్యారికేడ్లు తోసేసి హెలీప్యాడ్లోకి దూసుకెళ్లారు. తోపులాటలో కార్యకర్తలు హెలికాప్టర్పై పడడంతో ముందు భాగంలోని అద్దం దెబ్బతిందని, మళ్లీ జగన్ ను తిరిగి తీసుకెళ్లలేమని చెప్పారని వైసీపీ నాయకులు చెప్పారు. అయితే ఘటన తర్వాత కాసేపటికే అద్దం పగిలిన హెలికాప్టర్ను పైలట్ కో పైలట్లు బెంగళూరుకు తీసుకెళ్లారు. తర్వాత జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లారు. ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందని, పోలీసుల భద్రతా వైఫల్యంగా చెప్పడానికి కార్యకర్తలను రెచ్చగొట్టి హెలీప్యాడ్లోకి పంపించారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఘటనలో గాయపడ్డ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అద్దం పగిలిన హెలికాప్టర్లో ప్రయాణికుడిని తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే అదే హెలికాప్టర్ను ఎలా వెనక్కి తీసుకెళ్లారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై వివరణ ఇవ్వాలని పైలట్ కో పైలట్లకు నోటీసులు ఇవ్వగా వారు నేడు విచారణకు రానున్నారు. ఈ మేరకు పోలీసులకు బెంగళూరు జక్నూరులోని హెలికాప్టర్ సంస్థ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు.